తెలుగు సాహిత్య సౌరభానికి, తెలుగు భాష వికాసానికి, ప్రాచీన భాష అయినటువంటి తెలుగు భాష ఎన్నెన్నో సూచనలు చేసి వారు పునీతులవుతూ మనందరికీ కూడా పునీతులు చేశారు. వేదికన అలంకరించినటువంటి మాతృమూర్తి పద్మభూషణ్ గ్రహీత గౌరవనీయులు శ్రీ బోయి భీమన్న గారి సతీమణి అర్ధాంగి శ్రీమతి హైమావతి గారు, అలాగే నాకు అత్యంత ఆత్మ మిత్రులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎస్పీ ర్యాంకు శ్రీ కొండ నరసింహరావు గారు, వారి సతీమణి, అలాగే ఈ కార్యక్రమాన్ని తలపెట్టి నిర్వహిస్తున్నటువంటి 7వసారి ఇంత మహత్కార్యాన్ని మా ఊరు అబ్బాయి చిరంజీవి కత్తిమండ ప్రతాప్ కుమార్, అలాగే పెద్దలు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు, ఈశ్వరి భూషణం గారు జాతీయ అధ్యక్షురాలు, రాజశేఖర్ గారు మా ఎన్ఆర్టీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం చేసేటువంటి రాజశేఖర్ గారు, యుఎస్ నుంచి చేసేటువంటి వెంకట్ గారు, పెద్దలు శ్రీ గౌరీశంకర్ గారు, ప్రత్యేకించి మన తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రంలో మరి దానికి పునర్జన్మ ప్రసాదించినటువంటి మాన్యులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రిజిస్టార్గా ఉన్నటువంటి మిత్రులు, మంచి సమాజం ఎడల అవగాహన ఉన్నటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు, అలాగే మా కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు శ్రీ మోహన్ రాజ్ గారు, మా జీజీయు డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ట్యాగ్లైన్ మీ సేవలను ఒకసారి ఉపయోగించుకుంటామండి. ఇక్కడ అద్భుతంగా ఉంది. మా సత్యనారాయణ గారు అలాగే ఇవాళ మీకు తీసుకుంటారు. వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరికీ, ప్రత్యేకించి ఇక్కడికి నేను ఒక విషయం చెప్పాలి. రాత్రి 3 గంటలు ఫ్యామిలీతోటి హైదరాబాద్లో మొన్న వీల్పడక నేను సినిమా రిలీజ్ అయింది మొన్నటి రోజు. మీ అందరికీ తెలుసు ఆ సినిమా పేరు, ఒకసారి చెప్తారండి? వెరీ ఎక్సలెంట్. పెద్ద ఎందుకు చూసామంటే చంద్రబాబు గారు బాగా ఈ ప్రాంగణాన్ని కూడా 3 సార్లు వచ్చేసారు. డైరెక్టర్ బుచ్చిబాబు నాకు డిగ్రీ కళాశాలలో మా పెద్దపై రవివర్మ ఫార్మర్ ఎమ్మెల్సీ ఆయనతోటి చదువుకున్నాడు హాస్టల్లో ఉండి. మేము షూటింగ్ కూడా పిలిస్తే జాన్వి అంటే అదే రామ్ చరణ్ జాన్వి, మన రామ్ చరణ్ మా చిన్న కోడలు క్లాస్మేటే. వెళ్ళాం సినిమా చూడడం. మొన్న ఐ వాజ్ ఇన్ తిరువనంతపురంలో ఉన్నాం. మన కందులు దుర్గేష్ గారిని ఒక టూరిజం ఈవెంట్ ఉంటే నేను చూస్తే అక్కడ 3 గంటల్లో సినిమా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాం. 15 నిమిషాలు పట్టాయినా కానీ ఒక్కరి కదలేదండి. నాకన్నా ఈ సభలో పాల్గొనే పెద్దవారందరూ కూడా, శిరస్సు వంచి వారందరూ కూడా, ఆవుతున్నటువంటి కవులకి, కళాకారులకి, పోషిస్తున్నటువంటి మీరు దశాబ్దాల తరబడి చేస్తున్న సేవకి నాకన్నా పెద్దవారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు. మిగతా వారందరూ కూడా నా యొక్క శుభాభినందనలు. నాకు తెలుగు భాష ఎడల మిక్కిలి 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 మీ అందరికంటే కూడా ఎవ్వరికీ తక్కువ కానంత ఎక్కువగా నాకు భాష ఎడల విపరీతమైనటువంటి అభిమానం ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. దాదాపు 3 దశాబ్దాలకు పైనే కాకినాడలో పద్మశ్రీ బిరుదాంకితులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మా కళాశాలలో వారి యొక్క జీవితాన్ని ప్రారంభించారు. మహానుభావుడు. ఒకటే ఒక కారణం, నాకు తెలుగు భాష ఎడల ఉన్నటువంటి మక్కువ మీద వారిని అడిగి తీసుకొచ్చి మా కళాశాలలో, జూనియర్ డిగ్రీ కళాశాలలో వారిని ప్రిన్సిపల్గా నియమించుకొని వారికి మేము ఎల్లవేళలా వారికి సహకారం అందిస్తూ, ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితమే
వారికి గడ్డపండేరం తొడిగి అత్యంత పెద్ద సభ, 20 మంది శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, లోక్సభ మెంబర్ బాలయోగి గారు, రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉండేవారు. అందరూ తీసుకొచ్చి ఆ కాకినాడలో చేశాను. 6 రోజుల నుంచి కూడా మహానుభావుడు సరస్వతి కటాక్షం, సరస్వతి పుత్రుడు, ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. పద్మశ్రీ అవార్డు ఏంటి, పద్మభూషణ్ కూడా రాబోతున్నాం. వారు ఉండగా ఇందాక ఎర్రపగడ్డ రామకృష్ణ గారి దగ్గర నుంచి, కేశవపాటి సత్యనారాయణ గారి దగ్గర నుంచి, బేతవరం రామబ్రహ్మ గారి దగ్గర నుంచి అందరం కలిపి నేను తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే నాకు అవకాశం కల్పించి దాదాపు 6-7 సంవత్సరాల పాటు పదవి నాకు ఇవ్వడం జరిగింది. అది కూడా సాహిత్య గ్రంథాలయం అంటే ఏంటంటే గ్రంథాలు అన్నీ, మన సాహిత్య గ్రంథాలయం అన్నీ ఉంటాయి. దాని గురించి నువ్వు ఉండు రాజు, నువ్వు విద్యారంగంలో ఉన్నావు కదా, నువ్వు ఈ పదవి చెయ్యి, గౌరవం ఉంటుంది చక్కగా అని చెప్పారు. చెప్పగానే మా జిల్లా అందరూ కూడా పెద్దలందరూ చెప్పగానే కూడా నేను చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో గ్రంథాలయ వారోత్సవాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, రామబ్రహ్మం గారి దగ్గర నుంచి, గరిపాటి వారి దగ్గర నుంచి, కేశవపాటి గారి దగ్గర నుంచి, ఇందాక వచ్చినటువంటి ఎర్రపాటి రామకృష్ణ గారి దగ్గర నుంచి అందరినీ తోటి నేను శ్రీకృష్ణదేవరాయలుగా వారందరూ కూడా అష్టదిగ్గజాలు, అలాగే తిమ్మరుసు పాత్ర, బేతవోలు వారు అంటే మనము ఆరాధిస్తే సరిపోదని, మనం కూడా అందులో పరకాయ ప్రవేశం చేసినప్పుడే దానికి సార్థకత, మంచి చెడు కూడా తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి 2 సార్లు చేసి, ఇందాక చెప్పారు మిత్రులు 2000 రవిశంకర్ గారు చెప్పారు, 2012లో నేను ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడిగా ఇతర కమిటీలకి చైర్మన్గా ఉన్నానండి. మానవ వనరుల విభాగం, హెచ్ఆర్డి స్టాండింగ్ కమిటీ చైర్మన్, క్యాబినెట్ హోదా ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా చిన్నపై చూస్తాడు, విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్, వెళ్ళి ఒక రోజు 2-3 రోజులు వెళ్ళకపోతే పిలిచేవాడు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే తెలుగు మహాసభలు చేద్దామని చెప్పేసి అన్నా, అడిగితే వెంటనే దాని ఏముంది చెప్తే వెంటనే సెక్రటరీస్ అందరూ రమ్మని, ఎంత అవుతుంది బడ్జెట్ ఎంత ఉంది, పెద్ద స్టేట్ కమెంట్ స్టేట్ అంటే 15-20 కోట్లు అవుతుంది మహా అయితే, పైగా ఇంకో 10 ఎక్స్ట్రా అవుతుంది, వెంటనే రమ్మని. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారిని పిలిచి ఇద్దరే రిలీజ్ చేసుకున్న తిరుపతి గెస్ట్ హౌస్. నేను కారణభూతుడిని చెప్పడానికి కూడా ఈ సాహిత్యవేత్తలు మీ అందరి దగ్గర గర్వపడ్డాను. దానికి 3 నెలల ముందు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతా కూడా సభలు నిర్వహించాం. దానికి కాకినాడ మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలంగాణ రాష్ట్రం నుంచి చూడరు తప్ప, అక్కడ కొడాయి చెరువు దగ్గర దాదాపు 30,000 మందితోటి కేంద్ర మంత్రి పర్వరాజు గారు, కేంద్ర మంత్రి గారు, నంబూరు బాబురాజు గారు టీటీడీ చైర్మన్గా ఉండేవారు, అందరూ, తోట నరసింహ గారు మంత్రిగా ఉండేవారు, విశ్వరూప్ గారు మంత్రి, అందరూ వచ్చి నేను స్వయంగా మళ్ళీ శ్రీకృష్ణదేవరాయ అంటే గవర్నమెంట్ గారు ఫండ్స్ లేవండి ఆ రోజుల్లో. అక్కడ ఒక అందరికీ కూడా పెద్ద సభ, నా జీవితంలో మర్చిపోలేనటువంటి అంత పెద్ద సభ. తర్వాత తిరుపతి సభలో దగ్గర ఉన్నాం 10 రోజుల పాటు. దానికన్నా ఎక్కువ నాకు తృప్తినిచ్చింది. కొన్నిట్లో తృప్తి ఉండాలంటే కొన్నిట్లో ఉండకూడదు. కొన్ని అంటే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో హరిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు అందరూ ఉన్నారు కదా, నేను మీకు దగ్గర అవ్వాలంటే వ్యాప్తిని పొందక ఒక ప్రాప్తంబగు దేశమైన 10,000 అంచులు తృప్తించందని మనుజుడు సప్త ద్వీపములైన చక్కంబడి అని చెప్పేసి, అంటే ఏం కావాలి కోరుకో, పరిచయలంబులు, మాడలు, వన్యంబులు, గోవులు, హిందుస్థానంబులు అన్నీ అడుగుతారు ఆయన హరిచక్రవర్తి. నాకెందుకు మహానుభావ, గుట్టివాణి నేను ఏమి చేసుకుంటాను కదా, 3 అడుగులు 4 వచ్చి ఇక్కడ అక్కడ ఆశను కూడా ఇక్కడ మేము భాష కోసం దగ్గరగా మీ అందరికీ దగ్గరగా ఉండాలని చెప్పేసి, అందుకే బయట కూడా ప్రోగ్రామ్ అవుతుంటే కాసేపు ఆఫ్ చేయమని చెప్పారు. మనం 2024లో ఇదే ప్రాంగణంలో అత్యంత అద్భుతంగా 5 రాష్ట్రాల గవర్నర్లు అమ్మ కూడా వచ్చారు.
షీఈ్ మై మదర్. నేను ఆవిడ వాడించి దత్తత తీసుకుంటున్నాను. సాధారణంగా కొడుకుని దత్తత తీసుకుంటారు తల్లి. ఇక్కడ నేను ఆవిడ మంచి చెడ్డ చూడాల్సినటువంటి అవసరం నా మీద ఉంది తల్లి. అంతే, మిగతా విషయాలన్నీ మనం మధ్యాహ్నం మాట్లాడుకోవచ్చు. అమ్మ తల్లి ఏం కావాలమ్మా? అయితే ఇక్కడ 2024లో చేస్తాం. 5 రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అత్యంత అద్భుతంగా చేస్తాం. కొంతమంది వచ్చి ఉంటారనుకుంటున్నాను. అలాగే 2025లో కూడా ఇదే ప్రాంగణంలో మళ్ళీ అదే స్థాయిలో అంతకు మించి ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్ని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం నాకు ఒక కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది అమలాపురంలో, 1400 పడకల హాస్పిటల్. ఆ కిమ్స్ మా పెద్ద అబ్బాయి రవివర్మ తను కూడా శాసనమండలి సభ్యుడు చేశాడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి. చాలా మంది ఇందులో ఉన్నవాడు కూడా చాలా మంది ఓట్లు మా ఇద్దరికి కూడా వేశారు. గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరికైనా వేయచ్చు, టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్స్ వరకే కాబట్టి ఇటువంటి మహానుభావులు వేశారు. ఆయన కూడా కౌంటింగ్ లెక్క లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్సీ మీద వారు బయటికి వెళ్ళిపోయేలాగా అన్ని ఓట్లు పడి వారు కూడా, అది అందరూ కూడా మీరే కారణం. ప్రత్యేకించి మా పాత్రికేయ మిత్రులు, మా శ్రీరామూర్తి, మా సతీష్, వీళ్ళందరూ ఇక మా మోహన్, వీళ్ళంతా నాకు చాలా ఇది మీకు చెప్పకపోతే మీ గురించి నేను భావిగా ఉండదు. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ అమలాపురం మా కిమ్స్ మెడికల్ కళాశాల హాస్పిటల్ ప్రాంగణంలో అత్యంత అద్భుతంగా మన రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే ఒరిస్సా గవర్నరు శ్రీ తమ్మంపాటి హరిబాబు గారు, అలాగే జిష్ణుదేవ్ వరం గారని తెలంగాణ స్టేట్ గవర్నర్, ఇప్పుడు మహారాష్ట్ర ప్రమోషన్ మీద వారు, మన స్పీకర్ గారు, అలాగే శాసనమండలి చైర్మన్ మోషన్ దాస్ గారు, చంద్రకాంత్ అయ్యపాత్ర గారు స్పీకర్ గారు, అందరూ వచ్చారు. 3 రోజుల పాటు అత్యంత అద్భుతంగా మనం సభ నిర్వహించుకున్నాం. దీనికి ఇంకొక విషయం చెప్పాలి. ఇందాక మా ప్రతాప్ చెప్పినప్పుడు ఆయన చేసి శ్రీశ్రీ కళావేదికి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నేను మన అమలాపురంలో 2 కార్యక్రమాలు కూడా చేశాం. అంతేమా, అన్ని కార్యక్రమాలు కూడా మనం చైతన్య సరస్వతి పరిషత్ తరఫున మేము కూడా భాగస్వామి చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. నాకు ఆనందం, ఉత్సాహం ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇంతసేపు చెప్పాను కదా, 1.5 hours సినిమా బ్రేక్ వస్తే మళ్ళీ 15 నిమిషాలు. ఇప్పుడు ఒక్క కథ లేదు. మీకు ఏమి చేసేసినా నా జీవితం అంతా కూడా తక్కువే. అంటే మీకంటే మీకు కాదు, ఇది మొత్తం మన సారస్వతానికి అంతా కూడా మనకి ఇది చెందుతుంది. అంటే ఇక్కడ వచ్చిన వారు, రాలేకపోయిన వారు, చూసేవారు, చూడబోయేవారు, సోషల్ మీడియా బాగా అంచేత వచ్చే సంవత్సరం కూడా అంత భారీ ఎత్తున మళ్ళీ 4వసారి ఇందులో ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయమండి, బట్ ప్రత్యేక వేదిక ఇచ్చేసి శ్రీశ్రీ కళా వేదిక పరిషత్కి ఒక మంచి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి, నేను 41 సంవత్సరాల క్రితం విద్యా సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. 41 సంవత్సరాలు అయింది. ఇది 3 సంవత్సరాల క్రితం విశ్వవిద్యాలయం కింద రూపాంతరం చెందింది. ఎంత హ్యూమిడిటీతో ఎప్పుడు కూర్చోలేదు, ఎవరిని కూర్చోనివ్వలేదు. 7, 8 ఇంతకన్నా పెద్ద కూడా 8 ప్రాంగణాలు ఉన్నాయి ఇక్కడ, 8 కాన్ఫరెన్స్ హాల్స్. మరి మన కమిటీ సభ్యులకి మీ వాళ్ళు మా వాళ్ళు అది కలిపి ఇది నచ్చింది ఇక్కడ, ఎందుకో తెలియదు. దీనికి మాత్రం ఈ హ్యూమిడిటీ పాపం మీరు కాంప్లెంట్లో ఎసలకర్లా వాడుకుంటారు, క్షమించాలి ఆ విషయం, ఏమనుకోకండి. ఇప్పుడు జరగలేదు, అసలు జరగదు కూడా. అసలు నేను కూడా మార్నింగ్ వచ్చాను. అయితే ఇంకొక తెలుగు భాష మీద మొన్న శాసనసభ స్పీకర్ గారికి, శాసన మండలి చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి ప్రతిపాదన మొన్న ఇప్పుడు వాయిస్ ఓవర్ తోటి ఉన్నాను, యునానిమస్ అంటారు దాన్ని, ఆంగ్ల పదం వాడకూడదు అనుకుంటాను, ఇక్కడ తప్పలేదు. దానికి అందరి గవర్నర్లు
శాసనసభ స్పీకర్ గారు, శాసనమండలి చైర్మన్ అందరి సమక్షంలో అందరూ కలిపి 3 తీర్మానాలు చేయడం జరిగిందండి. ఒకే తీర్మానం 3 ఎజెండా 3 అన్నమాట. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి ఒక మొదటి పార్ట్ అది. అలాగే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా తెలుగు మాధ్యమం కంపల్సరీ. తెలుగు మాధ్యమం ఆంగ్ల మాధ్యమైనా పర్వాలేదండి, తెలుగు తప్పనిసరిగా కూడా 1 నుంచి డిగ్రీ వరకు కూడా పెట్టాలని చెప్పేసి. అలాగే ఇది ఏదైతే ఎన్ని మనం చేస్తున్నామో ఇవన్నిటికి సంబంధించి తెలుగు ఇంకా తరతరాల వరకు కూడా ప్రాచీన భాష, అతి ప్రాచీన భాష, దాదాపు 4,000 సంవత్సరాలు అంటారు. గౌరీశంకర్ గారికి వారికి వీళ్ళు తెలుస్తుంది అని నాకు అంటారు. మరి అటువంటి భాష 10 కాలాల పాటు బతకాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. దానికి మరి మీరు కూడా ఒక విద్యావేత్తగా ఏం చేస్తారని అనొచ్చు. నేను వెంటనే మా వైస్ ఛాన్సలర్ గారి, అలాగే డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టి, ప్రో ఛాన్సలర్ గారు మా అబ్బాయి చూస్తారు శశి వర్మ మీటింగ్ పెట్టి ఒక క్రెడిట్స్ అన్నమాట విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ ఇంజనీరింగ్ విద్యలో కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలుగు భాషని ఒక సబ్జెక్ట్ కింద పెట్టామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అంటే ఇందాక చెప్పింది పాస్ట్ అండి, ఇది ప్రజెంట్, ఫ్యూచర్ని మనం ఇలాగే నడిపిస్తాం. రెండవది ఇంకొక సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే మా డిగ్రీ కళాశాలలో అన్నింటిలో ఎలాగైతే తెలుగు భాషను ప్రవేశపెట్టి క్రెడిట్స్ ఇస్తామో, ఇందాక మన రిజిస్ట్రార్ గారికి అప్పుడు నేను చెప్పలేదు వారికి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారికి అక్కడే ఉందని చెప్పారు. మేము ఇయరే మొన్న ఫోర్స్ చేసి నేను పిహెచ్డి ప్రోగ్రామ్స్కి ఆల్రెడీ మీ చాలామంది గ్రూపుల్లో వచ్చే ఉంటుంది. నేను సంస్కృతము తెలుగు భాషలో పిహెచ్డి ఇక్కడ ఈ సంస్థలో నేను స్టార్ట్ చేసాం. 24 అప్లికేషన్స్ వచ్చినాయి మా ఉదయానికి. అదే మీది ఉంది, మా ప్రతాప్లో ఉంది, మా వెంకట్ కూడా ఉంది. దాని సో ఎందుకంటే మీకు ఇంకా ఎవరైనా ఉంటే కూడా తెలంగాణలో ఉండొచ్చు, లేదా అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా కూడా మీకు తప్పకుండా ఈ సంస్థ సహకరించి మిమ్మల్ని పరిశోధనలో చేయించి మీతోటి దానికి మేము సపోర్ట్ చేసి ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి అన్ని ఈ రోజున ఇలాగా అన్నయ్య దగ్గర, ఎవరన్నా దగ్గర, శ్రీనాథ్ దగ్గర, మహాదేవ్ దగ్గర నుంచి మనకి భక్త రామదాస్ గారి దగ్గర నుంచి అందరూ వీళ్ళంతా వచ్చారు. ఇందాక అక్కడ మన అమ్మ కూడా వచ్చారు. ఖచ్చితంగా తెలుగు భాష ఎలా ఇంకా ఏం చేయగలం, ఈ 3 కూడా ప్రభుత్వంలో వచ్చే శాసన సమావేశాల లోపల కూడా అక్కడ తీర్మానాలు చేసి క్యాబినెట్ వెళ్ళి, నేను ఇది గవర్నర్ల సమక్షంలో, కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా వేదికలో ఉన్నటువంటి అంతమంది అత్యంత మహానదులను కూడా వారు కూడా చప్పట్లు కొట్టి వారు కూడా అన్నారు. అంచేత ఖచ్చితంగా ఇది చేసుకుంటే మనకి తెలుగు ఎడల ఇంకా ఎక్కువ మక్కువ కలిగి వారంతా కూడా హక్కుని చేర్చుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరిగి సఫలీకృతం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను ఊళ్ళో 15 రోజులుగా హాలిడే, వేడి ఎక్కువ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం వచ్చాము, ఏర్పాట్లు ఏదన్నా కొంచెం కాస్త అటు ఇటు ఉంటే కూడా ప్రతాప్ అడ్జస్ట్ అయిపోతాం. అందుకన్నా మరి ఇది నేను ఈరోజు రేపు కూడా పూర్తిగా ఇక్కడికి సభకి మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాను. చాలాసేపు నాకు చాలామంది చేస్తారు, మా వాట్సాప్ మెసేజ్లు పంపించారు, ఒకసారి మిమ్మల్ని ఒక నిమిషం చూడాలని, ఫోటో కావాలి, లేదా బుక్ అని చెప్పేసి అందరికి కూడా నేను వారికి తగు రీతిని తప్పనిసరిగా చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ఇంకా
కార్యక్రమాలు లేవు. నేను పెద్ద వాళ్ళని కలవడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక సాహితీవేత్త కానీ ఎవరైనా వస్తే ఖచ్చితంగా వారితో కూర్చుని ఒక అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు కూడా సమయం. ఎందుకంటే నేను ఈరోజు మొదలు పెట్టలేదండి. సడన్గా చైతన్యరావు గారిని ఆయన వచ్చేసి ఒక తెలుగు భాష ప్రపంచ తెలుగు మహాసభలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కంటే కూడా మనమే బాగా చేస్తామండి. అక్కడ డబ్బు దుర్వినియోగం అవకాశం ఉంది. అక్కడ ఎంత చేశారు, పైన చూస్తుంటే కింద వరకు వెళ్ళాలి కదండి. ఇక్కడ అనుకోండి మనమే చేసుకుంటాం, మనకు కూడా అభ్యంతరం లేదు. భగవంతుడు సరస్వతి దేవి ఉన్నారు, లక్ష్మీదేవి ఉన్నారు, తల్లులు ఇద్దరు కూడా మనకి పూర్తిగా సంతృప్తిగా ఇది కలిపి మనం పాఠశాల గారు మనం కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాము. కష్టపడట్లేదు, చాలా బాగా ఈవెంట్ రన్ చేస్తున్నాం. నీకు నా శుభాశీర్వచనం. నా కూతురు అంటారు, ఎవరన్నా క్విక్ అంటే ప్రశ్నలు 1-2 అడిగితే నేను కూడా ఏదైనా ఉంటే వెంటనే మా దగ్గర లేట్ కూడా ఉండదండి. 1-2 ఏదైనా అడిగితే కూడా. థ్యాంక్స్ అండి. ఇందాక రిక్వెస్ట్ నా స్పీచ్లో కూడా అడిగారు శ్రీనివాసరావు గారు. విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి అత్యధికంగా ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క పిల్లలకి సరైన సిలబస్ గుర్తింపు లేకుండా ఇళ్ళల్లో అమ్మ చెప్పడం కానీ, డాడీ చెప్పడం కానీ, నాన్నగారు చెప్పడం కానీ, లేదా కొంతమంది ఔత్సాహికులు నేర్పడం, ఇంతవరకు కొన్ని మాట్లాడటం వారికి కొన్ని చూస్తున్న మాటలు కూడా ఉంటాయి. సో వీరందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఇనిషియేటివ్ తీసుకున్నాము. వాళ్ళకు ఒక సిలబస్ తయారు చేసి యూనివర్సిటీ నుంచి గుర్తింపు చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. మీ విశ్వవిద్యాలయం కానీ ముందుకు వస్తే సిలబస్ తయారు చేసి వాళ్ళ యొక్క చదువుకోవడంలో తయారు చేసాం. అక్కడ ఒక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా ఎంపీ సంస్థ కానీ, ఎన్ఆర్ఐ సంస్థ కానీ మేము పూర్తి సహకారం అందించి ఎంతమంది కావాలంటే అంతమంది చేస్తాం. ఈరోజు ఆమె చెప్పారు మనకి శ్రీకాంధ్రలో వాళ్ళు వెళ్ళారన్నారు. అది కాదు, ఒక సిలబస్ తయారు చేసుకొని గ్లోబల్గా మనం చేయాలి. ఇది నా క్వశ్చన్. అదే శ్రీకాంధ్ర గుడిపట్టు ఆనంద్ గారు కూడా వారితో కూడా చేస్తారండి. చెప్పాలంటే తెలుగు భాష మిక్కి మక్కువ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎక్కువ మీరు చెప్పాలి. తెలుగు అవునండి. ఆనంద్ గారు ఇప్పుడు మీరు చిన్నమ్మ 2 నిమిషాలు నాకు టైం. రాజశేఖర్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా మనం ఒక ఎంఓఈ తీసుకున్న సెల్ఫీ తత్వం మీ ఇద్దరిని తీసుకుంటామండి. ఇక్కడ ప్రాజ్ఞులు విజయటువంటి మిగతా వారిని కూడా కొంతమంది ఇన్వాల్వ్ చేసి బోర్డ్ ఆఫ్ స్టడీస్ వేసి దాన్ని కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకున్నాం. సిలబస్ ప్రివ్యూ చేయడం కోసం అండి. తప్పనిసరిగా ప్రశ్న అడగడం అంతే, స్పీచ్ లేదు. చెప్తాం నెల్లూరులో అలాగే సమావేశం సమావేశం ఉన్నాను. మా ఆవేదన ఏంటంటే తెలుగు విద్యాబోధన